రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము ఏదైతే వర్షాలు మొదలైన సందర్భంలో చెట్లు పెంచాలని చెప్పి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే ఎంపీఓ గారు చెప్తున్నారు, మన మండలానికి సుమారు 1,83,000 చెట్ల మొక్కలు రావడం జరిగిందనే విషయాన్ని కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా ఇది వచ్చే వరకు హరితారం చెట్లు ఉండేది కాదు, ఆ మొక్కలు ఉండేది కాదు. కానీ ఈరోజు బాధ్యత గల ఆఫీసర్లకు నేను మనవి చేస్తున్నా, మనం ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రజల్లోకి మార్పు రావాలని ఒక తెల్ల టోపీ ఇచ్చి ఒక గ్రీన్ పరంగా వనోత్సవ కార్యక్రమానికి చిహ్నంగా ఇవన్నీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, నిన్న మేము అనుకోకుండా ఎల్లాపూర్ అనుకున్నది తక్షణమే మరి మా అధికారులు చెప్పిన వెంటనే ఈరోజు మన లింగాపూర్కి మార్పి పెద్ద ఎత్తున ఊరు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలికిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాసనసభ్యుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా కూడా మీ కష్ట సుఖాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా. నా శక్తి కొద్ది నా ప్రయత్నం నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయం లోపల ప్రతి గ్రామం అతి కొద్ది రోజుల్లో పుట్టిన ఈ యొక్క ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత